ఒకసారి రహమత్ నగర్ పోదాం. రహమత్ నగర్లో మా ప్రతినిధి షరీఫ్ ఉన్నారు. షరీఫ్ అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. రైట్ షరీఫ్, ఎట్లా ఉంది పరిస్థితి? టైం దాదాపు 4:30 దాటుతుంది. 40% పైగా నమోదైంది. ఇంకా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటున్నారు. రహమత్ నగర్ ఎక్కువగా మైనార్టీస్, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ఏరియా. ఓటర్ టర్న్అవుట్ను ఎట్లా చూస్తారు మీరు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు? వెంకట్, అఫీషియల్ ఓటర్ టర్న్అవుట్ అప్డేట్ రావడానికి ఒక 1 అవర్ డీవియేషన్ కనిపిస్తోంది. ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ 3 o'clock వరకు 40.20% వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ప్రస్తుతం నేను రహమత్ నగర్ డివిజన్, ఇది డివిజన్స్లో అతిపెద్ద డివిజన్. పోలింగ్ స్టేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఓటర్లు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. రహమత్ నగర్ పీజీఆర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర నేనున్నా. సో మీరు చెప్పినట్టే మార్నింగ్ అంతా కూడా మందకోడిగా సాగినప్పటికి కూడా పోస్ట్ బిఫోర్ లంచ్ చూసుకుంటే కనుక బిఫోర్ లంచ్ కాస్త మందకోడిగా జరిగింది. ఇప్పుడు లంచ్ తర్వాత ఒకరొకరుగా చాలామంది మైనార్టీకి సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా యువ మహిళా ఓటర్లు, వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళంతా కూడా బహుశా హాఫ్ డే వర్కింగ్కి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ ఓటు ఉంది కాబట్టి ఓటు కాస్ట్ చేసుకోవడానికి వస్తున్నారేమో అలా కనిపించింది. సో ఇప్పటికే పర్సంటేజ్ అయితే పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఇంకొక గంట కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి 5 గంటల వరకే పోలింగ్కి సమయం ఉండేది. ఇప్పుడు 6 గంటల వరకు గంట పెంచింది ఎన్నికల సంఘం. సో ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. సో ఓటింగ్ టర్నోవర్కి సంబంధించి మాత్రం రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి నవీన్ యాదవ్ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారంలోనే కొంతమంది ఆస్పిరెంట్స్ పేర్లు కూడా వచ్చాయి. అందులో భాగంగానే రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి ఆస్పిరెంట్గా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గెలుపుకి దోహదపడాలని చెప్పి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పారు. సో సిఎన్ రెడ్డి కూడా చాలా వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో అతనికి సంబంధించినటువంటి ఏరియాలో అంతా కూడా కళ్ళే తిరిగారు. ఓటును పోలరైజ్ చేయాలి, ఓట్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేశారు. ఇక రహమత్ నగర్ డివిజన్కి ఈ రకంగా చెప్పుకుంటే కనుక మిగతా బోరబండ, అదేవిధంగా కార్మిక నగర్, ఇటు కొన్ని ప్లేసెస్ కూడా మోతీనగర్ కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడ మురళీగౌడ్ అనేటువంటి వ్యక్తి ఆస్పిరెంట్గా ఉండే అతనికి సంబంధించి పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇంటర్నల్గా బాధ్యతలు అప్పచెప్పారు. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోకల్గా పట్టు ఉంటుంది కాబట్టి లోకల్గా ఓటరు వాళ్ళని గుర్తుపట్టడము, ఆ తర్వాత పలానా అభ్యర్థికి బలపరచాలని చెప్పి ముందుగానే చెప్పడము ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే ఎడ్జ్ ఉంటుందని చెప్పి ఒక అంచనాకు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పీజీఆర్ స్టాచ్యూకి వెనుక వైపు ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చా ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లల్ని వేసుకొని కూడా తల్లిదండ్రులు ఓటును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఓటు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మనతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఓటు వేస్తున్నారమ్మా? ఎట్లా ఉంది మీరు చదువుకునే, అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, మీరు చదువుకునే ప్లేస్ అప్పటి నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి ఓటు వేస్తుంటారు కదా. సో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? పర్వాలేదు. సో ఇంత లేట్గా వచ్చారు, ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఫంక్షన్కి వెళ్ళాము. మొత్తం మీద ఓటు వేయాలని చెప్పి ఫంక్షన్ వదిలిపెట్టుకుని వచ్చారు. సో ఎన్నికల కమిషన్ మంచి ఏర్పాట్లు చేసిందా? పర్వాలేదండి. ఎంత టైం పడుతుందా ఓటు వేయడానికి? తొందరనే అయిపోతుంది. ఎలాంటి ఈవీఎంలు పెట్టే విధానం కానీ అవేదో కన్ఫ్యూజన్ ఉందా? చెప్తున్నారా లోపల? చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ సేమ్ అలాగనే. లోపల వెళ్ళిన తర్వాత ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారా? అడిగారు, చూపించరా? చూపించారు. సో చాలామంది ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారు. మీరు చెప్పినట్టు వెంకట్, మైనార్టీ ఓటు పర్సంటేజ్ ఈ ఏరియాలో ఎక్కువ శాతమే ఉంది. ఈ ఏరియా కావచ్చు, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి ఈ రహమత్ నగర్తో పాటు మోతీనగర్, కార్మిక నగర్, బోరబండ ఈ స్ట్రెచ్ అంతా కూడా చాలా వరకు మైనార్టీ ఓట్లు ఉన్నారు. 1,00,000కు పైగానే మైనార్టీ ఓటింగ్ ఉంది కాబట్టి సో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందని చెప్పి చర్చ జరిగింది. సో ఈ తరుణంలోనే మరి ఎవరికి పట్టం కట్టనున్నారు, ఎవరికి ఓటు వేసి గెలిపించుకోబోతున్నారు అనేటువంటి అంశం పైన మాత్రం ఒకంత ఇంట్రెస్టింగ్గా నెలకొంది. సో 3 గంటల వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 1 గంట డిలే వస్తుంది. అఫీషియల్ ఓటర్ టర్న్అవుట్ అనౌన్స్మెంట్ 40.20 వరకు ఇప్పటివరకు అయితే చేరుకుంది. కాబట్టి సో ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఓటర్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఉదయం సెషన్ అంతా కూడా కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ మొరాయించినాయి.
ఈవీఎంలు మొరాయించినాయి, వాళ్ళన్నింటినీ కూడా రిజర్వ్ చేసి పూర్తి స్థాయిలో సార్ట్అవుట్ చేశారు. రైట్ షరీఫ్, మీరు యూసఫ్ కూడా, రహమత్ నగర్, బోరబండ, కార్మిక్ నగర్ దాదాపు 4-5 కాలనీలు తిరిగినారు. దాదాపు 20 నుంచి 27, 28 వరకు పోలింగ్ బూతులు మీరు క్యారీ చేసినట్టుగా అంటే కవర్ చేసినట్టున్నారు. అంటే ఓటర్ టర్న్అవుట్, పోల్ టర్న్అవుట్ ఎట్లా ఉంది? యూత్ ఎక్కువగా వస్తున్నారా, లేకపోతే మహిళలు ఎక్కువగా వస్తున్నారా, వృద్ధులు ఎక్కువగా వస్తున్నారా? మీరు తిరుగుతున్న ఏరియా అంతా కూడా మైనార్టీకి కోర్ బెల్ట్ అంతా కూడా మైనార్టీ ఉమెన్ ఎక్కువగా వస్తున్నారా? ఓటర్ పోల్ టర్న్అవుట్ ఎట్లా ఉంది? వెంకట్, మైనార్టీ మహిళలు ఓటు వినియోగించుకోవడానికి ఉదయం రానప్పటికి కూడా లంచ్ తర్వాత ఒక్కరొక్కరుగా వస్తున్నారు. సో వృద్ధులు చాలా వరకే వస్తున్నారు. ఆ తర్వాత యువ మహిళా ఓటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు, వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మనం చూసినాం, మొదటిసారిగా మేము ఓట్ని క్యాష్ చేసుకుంటామని చెప్పి ఎంతో ఎనర్జెటిక్గా వాళ్ళు చెప్పారు. ఒక మంచి సిన్సియర్ అప్పీల్ని కూడా చేశారు, యువ ఓటర్లు ముందుకు రావాలని చెప్పారు. కానీ బాయ్స్ మాత్రం మనకి ఎక్కడ కూడా ఎక్కువ శాతం కనిపించట్లేరు. ఎందుకంటే చాలాసార్లు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక హాలిడే లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అవేర్నెస్ని ఒకవైపు ఎన్నికల సంఘం కల్పిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు వినియోగించుకోవాలని చెప్పినప్పటికీ కూడా కొన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర యువత ఎక్కువ శాతం వస్తున్నప్పటికీ కూడా కొన్ని మనం వెళ్ళినట్టు విజిట్ చేసినటువంటి పోలింగ్ స్టేషన్స్లో మాత్రం మహిళా యువ ఓటర్లు మాత్రం ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వృద్ధులు కూడా చాలా వరకు కనిపిస్తున్నారు. వాస్తవానికి వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 70+, అంతకంటే ఎక్కువ ఏజ్ భయపడిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు సొంతంగా వెహికల్స్లో రావడము, హైర్ చేసుకుని ఉన్న వెహికల్స్లోకి ఎక్కి రావడము, ఓటు క్యాష్ చేసుకోవడం ఇదంతా కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే ఓటు పర్సంటేజ్ మాత్రం పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాలనైతే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఆయా ఉన్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సపోర్టర్స్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ శాతమే పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలను, ఆ అంచనాలు కూడా వాళ్ళు వేస్తున్నారు. కాబట్టి సో ఒక ఐడియాలజికల్గానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అభ్యర్థి సెలక్షన్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే బీసీ నినాదం అనేది దేశవ్యాప్తంగా ఎత్తుకున్నారు. ఎందుకంటే కులగణన జనగణన అనేటువంటి అంశంపైన, కులగణన అనే అంశంపైన రాహుల్ గాంధీ అగ్రనేత ఎత్తుకున్నారు. దాంట్లో భాగంగానే కమిట్మెంట్లో భాగంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నాం, సముచిత న్యాయం, సామాజిక న్యాయం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. దాంట్లో భాగంగానే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో దాదాపు 9 కులాలకు సంబంధించినటువంటి బీసీ ఓటింగ్ ఉంది. ఎట్ ది సేమ్ టైం అంటే ఈ బీసీ ఓటింగ్లో మైనార్టీ బీసీ కాకుండానే 9 కులాలకు సంబంధించినటువంటి బీసీ ఓటింగే ఎక్కువ శాతం ఉంది. ఇక స్పెషల్లీ మైనార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక 1,00,000 చిల్లర ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవైపు మైనార్టీ మంత్రిని పెట్టడము, మైనార్టీ మంత్రినే నేరుగా క్యాంపెయిన్లోకి దింపడము, స్టార్ క్యాంపెయినర్లను కొంతమంది ముస్లిం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం లీడర్లను క్యాంపెయిన్లో దింపడము, పోలరైజ్ చేసుకోవడము, పోల్ మేనేజ్మెంట్ చేయడము, అంతకంటే ముందు ఓటర్ మ్యాపింగ్ చేయడం, ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారు, ప్రతివ్యూహాలు చేశారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఓటర్లు తమ వైపు అడుగులు వేస్తారు, తమకే ఓటు హక్కు అంటే తమకే ఓటును వేస్తారనేటువంటి ఒక అంచనాకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా వస్తున్నారు. కాబట్టి ఓటు టర్న్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. మరి 6 గంటల వరకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే 3 గంటల వరకు 40 చిల్లర శాతం ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది, పర్సంటేజ్ నమోదైంది. కాబట్టి 6 అయిపోయిన తర్వాత మళ్ళొక 6:30 ఆ సమయంలో పూర్తి టర్న్అవుట్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. కాబట్టి కంప్లీట్గా ఎంత పర్సంటేజ్ పోల్ అయింది, ఆ పర్సంటేజ్లో భాగంగా ఎంతవరకు గెలుపు ప్రాబబిలిటీస్ ఉంటాయనేటువంటి అంశం పైన ఆయా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు, ఆ అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.